హాయ్ అందరికీ. నిద్ర మంచం మీద నుంచి లేస్తూనే ఏమోయ్ కాస్త నా మొహాన కాసిన టీ నీళ్ళు పారబోస్తావా అంటూ అరిచాడు భూషణం. అబ్బబ్బా తెల్లారిందా, ఇంకా గదిలో నుండి కాలు కూడా బయట పెట్టకముందే లేస్తూనే టీ టీ అంటారెందుకు అంటుంది. అప్పటికే లేచి ఇంటి పనులు ముగించుకొని స్నానం చేసి వంటగదిలో టీ పెడుతున్న భాగ్యం. నా సంగతి నీకు తెలుసు కదే, లేచి లేవగానే చక్కటి గుక్కెడు టీ నా పొట్టలో పడకపోతే నాకు ఏమీ తోచదు మరి అంటూ కుర్చీలో కూలబడ్డాడు భూషణం. మరో 2 నిమిషాల్లో టీ కప్పు భర్తకు అందిస్తూ ఇదిగోండి మీ టీ అని చెప్పి పెరట్లో పూలు తెంపుకుని పూసుకు కూర్చుంది భాగ్యం. భార్య ఇచ్చిన టీ తాగి రిలాక్స్ అయిన భూషణం, ఏమేవ్ వేడి నీళ్ళు రెడీ అయినా, నాకు ఆఫీస్కు టైం అవుతుంది. అబ్బబ్బా ఓ 10 నిమిషాలు పూజ కూడా ప్రశాంతంగా చేసుకొనివ్వరుగా, ముందు మీరెళ్ళి ఆ పళ్ళు తోమండి అంది వేడి నీళ్లు బకెట్లో పోస్తూ. అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళి భర్త మీది కోపాన్ని కూరగాయల మీద చూపిస్తూ కసకసా కూరగాయలు తరిగిస్తుంది. మూకిట్లో నూనె వేసి పోపు వేసింది. అది చిటపటమనేసరికి ఓసే భాగ్యం, నా మీద కోపం కాస్త ఆ వంట మీద చూపించి వంటని కాస్త మార్చి పెంట చేయకు. అసలే ఉప్పు కారం పులుపు నూనె అంతంత మాత్రంగా ఉండే వంటలు దానికి తోడు మాడిపోయాయి అంటే ఆఫీసులో భోంచేయడానికి బాక్స్ ఓపెన్ చేస్తే నా బతుకంతా బయటపడిపోతుంది, నా పరువు కాస్త పోతుంది అన్నాడు భూషణ. చచ్చి చెడి రోజుకి 2 రకాల కూరలు చేసి పెడుతుంటే ఇప్పుడు మీ పరువుకొచ్చిన లోటే ఉంది, శుభ్రంగా తినుండలేక అంది చిరాకుగా భాగ్యం. ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతున్న భూషణం, నేను వెళ్ళొస్తాను, తలుపు దగ్గరకు వేసుకుని జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, అంతేకాని ఆ పక్కింటి తాయారుతో మీటింగులు అవి పెట్టకు, షికార్లకు వెళ్ళకు. మరే నాకు అదే పని, ఎప్పుడెప్పుడు మీరు బయటకు వెళ్తారా, నేను సినిమాలకి షికార్లకు వెళ్తామా అని చూస్తాను. అయినా పొద్దున్నే ఆ తాయారు గొడవెందుకు మీకు, మీ పని మీరు చూసుకోకుండా. సరిలే నేను లేను కదా అని టీలో షుగర్ వేసుకున్నావు గనక, అసలే నీకు షుగర్ ఎక్కువగా ఉంది, భోంచేసే ముందు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. నాకు జాగ్రత్తలు బాగానే చెప్తున్నారు కానీ ముందు మీరు ఆ తలకి హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఏదో 16 ఏళ్ల బాలాకుమారుల్లాగా మేఘాల్లో దూసుకుపోతున్నట్లు రయ్యమని వెళ్తారు. ఇదిగోండి క్యారేజ్, ఇందులో మీకు ఇష్టమైనవే వండి పెట్టాను, వాళ్ళకి వీళ్ళకి పెట్టకుండా, వాళ్ళది వీళ్ళది మీరు తినకుండా మీది మీరే శుభ్రంగా తినండి అంటూ నవ్వుతూ భర్తను ఆఫీస్కు పంపింది భాగ్యం. భూషణం బండి ఇలా అటువైపు వెళ్ళిందో లేదో ఇటువైపు గోడ దగ్గర రెడీగా ఉంది తాయారు. భాగ్యం వదినా అంటూ, వస్తున్నాను వదినా. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారా, ఇంతకీ ఈరోజు వంట ఏం చేసావు వదినా అంది సాగదీసుకుంటూ తాయారు. ఆవ పెట్టిన పనసపొట్టు కూర, కంది పచ్చడి చేశాను వదినా. అబ్బా ఆ 2 నాకు ఇష్టమైనవే, నీ చేత్తో చేస్తే మరీ బాగుంటాయి చెప్పమా అంది. దానిదే ఉంది వదినా, నీ సంగతి నాకు తెలుసు కదా, నీకోసం ముందే గిన్నెలోకి కొంచెం తీసి ఉంచానులే, పని అయ్యాక వచ్చి తీసుకెళ్ళు. అలాగే వదినా, నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నావు. అవును కానీ వదినా, మీ పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఆ మీనాక్షి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ అత్త మామల్ని రాచి రంపాన పెడుతుందట, మొగుణ్ణి కొంగుని కట్టేసుకుని నోరెత్తనివ్వదట. ఇంట్లో ఆ అమ్మాయి చెప్పిందే వేదమట, పాడిందే పాట, ఆడిందే ఆటట. మా 5 కాలం మా 5 మనుషులు, కాకపోతే మన కాలంలో అసలు అత్తమామల మాటకి ఎదురు చెప్పేవాళ్ళమా. అయ్యో మర్చిపోయాను వదినా, పొయ్యి మీద పాలు పెట్టాను, నేను వెళ్తాను, పని పూర్తయ్యాక వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది తాయారు. ఇంట్లోకి వెళుతున్న భాగ్యానికి అత్తమామలకు అప్పుడే టీ కప్పులు అందించి వారితో సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్తున్న మీనాక్షి కంటపడింది. అది చూసిన భాగ్యం బొగ్గలు నొక్కుకుంటూ, అరే తాయారు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమీ పొంతన లేదే, సరేలే ఇవన్నీ నాకెందుకు కానీ అనుకుని లోపలికి వెళ్ళి పనిలో పడింది భాగ్యం. భూషణం భాగ్యం దంపతులకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని ఇంటర్ వరకు చదివించి 18 ఏళ్ళు రాగానే వారికి తగిన మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కూతురికి 2 పిల్లలు, ఒక పాప బాబు. కూతురు ఏడాదికి ఒక్కసారి సంక్రాంతి పండక్కి వచ్చి వెళ్తుంది. అలా వారి బాధ్యతలు మొత్తం తీరిపోవడంతో భాగ్యం దంపతులు వారి ఒంటరితనాన్ని దూరం చేసుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేస్తారు. నిజానికి వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. తాయారుదిన అప్పుడే వచ్చేసిందా ఏమిటి అంటూ తలుపు తీసిన భాగ్యం షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయింది. ఇంతకీ వచ్చింది పక్కింటి మీనాక్షి. నవ్వుతూ, నేను పక్కింట్లో ఉంటాను, నా పేరు అనేసరికి భాగ్యం కల్పించుకుని, తెలుసమ్మా, మీనాక్షి అంట కదూ, మా తాయారుదిన చెప్పిందిలే, రామ్మా లోపలికి రా
అంటూ కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించింది. మీనాక్షి కుర్చీలో కూర్చుంటూ 2 అరటిపళ్ళ అత్తాలు అక్కడ పెట్టి, ఇవి మా పొలంలో కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పెరిగినవాంటి అంది. థ్యాంక్స్ అమ్మా అంటూ తను కూడా కుర్చీలో కూర్చుంటూ ఆలోచనలో పడింది భాగ్యం. ఈ అమ్మాయి పద్ధతి మాట తీరు చూస్తుంటే మంచి అమ్మాయిలాగే అనిపిస్తుంది. మరి తాయారు వదినేంటి అలా చెప్పింది అనుకుంది. ఇంతలో మీనాక్షి, ఆంటీ ఇంట్లో మీరు అంకుల్ ఇద్దరే ఉంటారా? అవునమ్మా, మేమిద్దరమే ఉంటాం. మా అమ్మాయికి పెళ్ళైపోయింది, 2 మనవలు. అమ్మాయికి అస్తమానం రావడానికి వీలు పడదు, అందుకే ఏడాదికి ఒకసారి పండగ వచ్చి వెళ్తుంది. అంకులేమో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంది. ఆంటీ మీరు ఏమీ అనుకోను అంటే ఒక చిన్న మాట. ఆ పక్కింటి తాయారంటీ మీ గురించి అంకుల్ గురించి నాతో చాలా తప్పుగా చెప్పింది. కానీ నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అంకుల్ని గమనిస్తున్నాను. మీరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమగా ఉండడము గమనించాను. ఆ ఆంటీ లేనిపోనివి చెప్తుందని అర్థమైంది నాకు. కాస్త ఆవిడతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది మీనాక్షి. మీనాక్షి మాటలు విన్న దగ్గర నుంచి భాగ్యానికి పక్కింటి తాయారంటే ఒళ్ళు మండిపోతుంది. ఆ మంట మీద ఉండగానే వదినా అంటూ వచ్చింది తాయారు. అప్పటికే మండిపోతున్న భాగ్యం తాయారుని చూడగానే మరింత అగ్గి మీద గుగ్గిలమైంది. వస్తూనే, భాగ్యం వదినా, మన వెనక వీధిలో ఉండే ఆ వనజముగుడు ఆఫీస్లో ఎవరినో తగులుకున్నాడట. ఆ సంగతి ఇప్పుడే మా పని మనిషి చెప్పింది అంది సాగదీసుకుంటూ. అసలే వంట మీదున్న భాగ్యం, ఇదిగో వదినా, ఇక మీదట ఇలాంటి విషయాలేవి నాతో చెప్పకు. నాకు ఇంట్లో చాలా పనుంది, ఇక నువ్వు బయలుదేరితే బాగుంటుంది అంది మొహం మీద కొట్టినట్టుగా. ఆ మాటకి తాయారు, అమ్మో దీనికి ఏదో అయ్యింది, ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి పెరట్లో తోట పని చేసుకుంటుంది భాగ్యం. అది చూసిన భూషణం ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చేసరికి ఆ గోడ దగ్గర నిలబడి పక్కింటి తాయారుతో మీటింగ్ పెట్టే భాగ్యానికి ఈరోజు ఏమైంది అనుకున్నాడు. భాగ్యం భాగ్యం అని పిలవగానే భర్త రాకని గమనించి కప్పుతో టీ తీసుకొచ్చి ఇచ్చి భర్త పక్కనే కూర్చుంది. ఏమైంది భాగ్యం, ఈరోజు ఏదో తేడాగా కనిపిస్తున్నా, ఒంట్లో బాగానే ఉందా అంటూ తలపై చెయ్యి పెట్టి చూశాడు. బాగానే ఉంది, మరెందుకు అలా ఉన్నావు అని భర్త అడిగేసరికి బావురు మంది భాగ్యం. మీరు ఎన్నోసార్లు చెప్పారు ఆ పక్కింటి తాయారుతో స్నేహం చెయ్యొద్దని, తన బుద్ధి మంచిది కాదు అని. కానీ నేనే మీ మాట వినకుండా తిరిగి మీ మీదే విరుచుకుపడేదాన్ని. ఇవాళ పక్కింట్లో కొత్తగా వచ్చిన మీనాక్షి వచ్చి ఆ తాయారు తనతో మన గురించి చెడ్డగా చెప్పిందని, తనతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆ మీనాక్షి మాట కూడా నేను నమ్మేదాన్ని కాదండి. కాకపోతే ఆ తాయారు ఆ మీనాక్షి గురించి కూడా నాతో చాలా చెడ్డగా లేనివన్నీ చెప్పింది. అప్పుడు కానీ నా మట్టి బుర్రకు నిజం తెలిసి రాలేదు. పోనీలే, ఇప్పటికైనా ఒప్పుకున్నావు నీది మట్టి బుర్ర అని. చూడు భాగ్యం, ఇప్పటి వరకు వాళ్ళ మీద వీళ్ల మీద లేనిపోనివి చెప్తే ఇష్టంగా విన్న నువ్వు ఇప్పుడు నీ గురించి వేరొకరికి చెడ్డగా చెప్పిందని బాధపడుతున్నావు. వాళ్ళ గురించి నీతో చెప్పినప్పుడు నీ గురించి వాళ్లతో చెప్పకుండా ఉంటుందా? అందుకే అంటారు పెద్దలు, దుష్టులకు దూరంగా ఉండమని. పోనీలే, ఇప్పుడైనా ఆ మీనాక్షి పుణ్యమా అని నిజం తెలుసుకున్నావుగా. ఇకనైనా ఆ తాయారుకు దూరంగా ఉంటూ కాలక్షేపం కోసం భక్తి ప్రవచనాలు వినడమో, నీకు ఇష్టమైన పాటలు వినడమో చేస్తే పుణ్యం పురుషార్థం అన్నాడు భార్యను బుజ్జగిస్తూ భూషణం. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.